నేడు కాళేశ్వరం కమిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లు విచారణకు అంగీకరించిన న్యాయస్థానం ఇవాళ విచారణ జరపనుంది. ఈ కేసు జస్టిస్ బెంచ్లో విచారణ జరగనుంది. దీనిపై మరిన్ని వివరాలు కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఏంటి కాళేశ్వరం కమిషన్పై ఎందుకు కోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు? థ్యాంక్ యూ రవి. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావులు హైకోర్టులోని వేరువేరుగా పిటిషన్లు అయితే దాఖలు చేశారు. వీటిపై తెలంగాణ హైకోర్టులోని ఏదైతే ఈ రోజు విచారణ కూడా జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం అలాగే సుందిల్లా బ్యారేజీల నిర్మాణంలోనూ అవకతవకలపై న్యాయ విచారణకు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అయితే నియమిస్తూ కూడా 2024 మార్చి 14న ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే జీవో కూడా జారీ చేసింది. అలాగే ఆర్ను కూడా అందులో సవాల్ చేశారు. ప్రతివాదులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి అలాగే జస్టిస్ ఘోష్ కమిషన్ అయితే పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నాటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే రాజకీయ వ్యూహంలో భాగంగా కమిషన్ నియామకం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించిందంటూ కూడా ఇటు పిటిషన్ అయితే పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ రోజు ఏదైతే దీనిపై హైకోర్టులో విచారణ అయితే కొనసాగనుంది. ముఖ్యంగా ఇటు హరీష్ రావు వేరుగా ఒక పిటిషన్, అలాగే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వేరుగా ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ పిటిషన్ సంబంధించి నిన్న నెంబర్ కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ రోజు వీటిపై ఏదైతే విచారణ అయితే కోర్టు జరపనుంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ వీళ్ళిద్దరూ కూడా హైకోర్టు అయితే ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ రోజు ఏదైతే ముఖ్యంగా చూసినట్టయితే ఇటు జస్టిస్ ఘోష్ కు కమిషన్ నివేదిక ఏకపక్షంగా ప్రభుత్వానికి అనుకూలంగా తయారు చేశారని కూడా ఇటు పిటిషన్ లో కూడా పేర్కొన్నారు. రాజకీయ కక్షలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏదైతే అప్రతిష్ట పాలు చేసేందుకే ఈ కమిషన్ నియామకం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించినట్టు కూడా వీళ్ళు పిటిషన్ లో పేర్కొన్న నేపథ్యంలోని ఈ రోజు హైకోర్టులో ఈ పిటిషన్ విచారణకైతే రానుంది. విచారణ తదనంతరం ఇటు ప్రభుత్వ తరపున వాదనలు కావచ్చు, ఇటు కేసీఆర్, హరీష్ రావు వేరు సంబంధించి పిటిషన్లు వేశారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఏదైతే హైకోర్టులో విచారణ అయితే కొనసాగుతుంది. ఈ విచారణ తర్వాత ఇటు హైకోర్టు కూడా దీనికి సంబంధించి కొద్ది నివేదిక కూడా ఇవ్వనుంది. ఎందుకంటే ఇటు కాళేశ్వరం కమిషన్ ఎప్పుడైతే పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశారో ఆ పిసి ఘోష్ కమిషన్ కూడా ఇటు కొన్ని రోజుల పాటు ఈ ఏదైతే కాళేశ్వరంలో జరిగిన కొన్ని అవకతవకలకు సంబంధించి విచారణ అయితే చేపట్టింది. ఈ విచారణ తదనంతరం కూడా ఒక నివేదికను కూడా ప్రభుత్వానికి అయితే అందజేసింది. ఈ నివేదికలో కూడా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి అప్పుడు అవకతవకలు జరిగినాయి అన్నట్లు కూడా ఈ నివేదికలో పేర్కొన్న నేపథ్యంలో ఆ నివేదిక ప్రభుత్వానికి అనుకూలంగా అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చారంటూ కూడా ఇటు కేసీఆర్, హరీష్ రావు కూడా ఇటు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు దీనికి సంబంధించి ఏదైతే విచారణ జరగనుంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను రద్దు చేయాలని కూడా వీళ్ళిద్దరు పిటిషన్ వేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు విచారణ జరిగిన తర్వాత దీనికి సంబంధించి ఒక నివేదిక అయితే